ఓకే. హాయ్ గైస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబింగ్ విత్ జేడి. ఓకే. ఈ రోజైతే మనం అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చికెన్ పులావ్ చేయడానికైతే ఇగో చుట్టూ చూడండి పొలాలు అయ్యి ఉన్నాయన్నమాట. ఈ పొలాల్లో చక్కగా చికెన్ పులావ్ చేసుకొని హ్యాపీగా తిందాం అని ప్లాన్ అయితే చేసాం. సరే అయితే చూద్దాం వీడియో అయితే ఎలాగొస్తుందో. తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. స్కిప్ మాత్రం చేయొద్దు. ఎండ్ వరకు మాత్రం ఫుల్‌గా చూడండి. ఓకేనా? ఓకే. బాయ్. చూడండి ఫ్రెండ్స్, మేము అనుకున్న ప్లేస్‌కి వెళ్ళాలంటే ఈ మట్టి రోడ్డు ద్వారానే వెళ్ళాలన్నమాట. చుట్టూ చెట్లు, పొలాలు ఉంటాయి. అలాగే పెద్ద వర్షాలు పడినప్పుడు ఈ రోడ్డు ద్వారానే చెరువుకి నీరు పోయి చేరుతుందన్నమాట. జస్ట్ ఇప్పుడు మేము అనుకున్న ప్లేస్‌కి అయితే వచ్చాము. కాకపోతే సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి బైక్స్ మాత్రం అక్కడి వరకు వెళ్ళవు. సో, బైక్స్ ఇక్కడ పెట్టేసి మేము తెచ్చుకున్న సామాన్లు మోసుకుంటూ అక్కడి వరకు అయితే వెళ్ళవలసి ఉంటది. ఓకే ఫ్రెండ్స్, దగ్గరలోకి వచ్చేసాము. వంటకు కావాల్సిన కర్రలు, కంపలు రెడీ చేసుకొని పట్టుకెళ్తున్నాము. మీరు అలాగే చూస్తున్నట్టయితే ఆ దూరంలో ఉన్న చెట్లు ఉన్నాయి కదా! ఆ చెట్ల అవతలే మేము వంట చేయాలని ఆ ప్లేస్‌ని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్లేస్. సరే ఇక లేట్ చేయకుండా కూరగాయలయితే కట్ చేసుకుందాము. కట్ చేస్తూ ఉండగా బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఒక వాయిస్ అయితే పక్కన మీకు వినిపిస్తూ ఉండొచ్చు. ఒక తాతగారు ఆవులు మేపించడానికి పొలానికైతే తీసుకొనొచ్చారనమాట. అతను అరుస్తూ ఉంటే మమ్మల్ని చూసి అరుస్తున్నాడో, ఆవులు చూసి అరుస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు. మాకైతే చాలా నవ్వుగా అనిపించిందనమాట. ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉన్నాయిరా. మరి కట్ చేసిన కాయగూరలు అయితే నీట్‌గా కడిగేసుకుందాం. కాయగూరలన్నీ వాటర్‌లో శుభ్రంగా కడుక్కున్నాము. తర్వాత త్వరగా చేయాలని ఇంకా డిసైడ్ అయ్యామనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. చీకటి పడితే ఇబ్బందవుతుంది కదా అని. చూస్తే మీకు అర్థమవుతది అంత త్వరగా చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చికెన్ పులావ్ కావాల్సిన వెజిటేబుల్ అయితే కట్ చేసుకున్నాం. బాస్మతి రైస్ అయితే బిర్యానీకి తెచ్చుకున్నాం. ఇప్పుడు నానబెట్టుకున్నాం. కడుక్కుందాం ఫ్రెండ్స్. కడుక్కుంటే ఇగో మురికి గిరికి మొత్తం. బియ్యాన్ని అయితే చక్కగా 3 సార్లు వాటర్‌తో కడుక్కొని నానబెట్టుకొని ఈలోపు మా వోళ్ళైతే రాళ్ళు లేక మట్టి బెడ్డలతో పొయ్యినైతే సెట్ చేశారనమాట. చూస్తే మీకు అర్థమవుతది. నెయ్యి వేసుకుందాం ఇప్పుడు. తగినంత నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నీ రెడీగా చూస్తున్నాయి ఎప్పుడు వేగిపోదామా అని. ఇంక లేట్ ఎందుకని ఒకటొకటి వేసేస్తూ ఉన్నామనమాట. ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు, ఆనియన్స్ అయితే వేగుతున్నాయి అనమాట. ఆనియన్స్ అవి కొద్దిగా బాగా వేగిన తర్వాత మనం టమాటా ఇది వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికం కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికం బాగా వేగాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. అలాగే క్యారెట్స్ కూడా, ఇంకా ఇది బంగాళదుంపలు. పొయ్యి అయితే మట్టి బెడ్ల మీద సెట్ చేయడం వల్ల కొంచెం జారినట్టు పడిపోతున్నట్టు అనిపించింది. ఏదేమైనప్పటికీ వంట మాత్రం ఆగదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసుకున్న వెంటనే దాల్చిన చెక్క వేసుకుందాం. అలాగే దీన్ని వచ్చేసి అనాస్ పువ్వు అంటారు అనమాట. ఇవి వచ్చేసి మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. తురుము, యాక్చువల్గా కొబ్బరి తురుము అయితే వేయరేమో, నేనైతే కొబ్బరి తురుము వేస్తున్నాను. బిర్యానీ మసాలా పేస్ట్, ఇది కొద్దిగా కారం, ఉప్పే, సాల్ట్. చికెన్ అయితే వేసుకున్నాం. ఈ చికెన్ అయితే ఇంటి దగ్గర మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాం అనమాట. పెరుగు తర్వాత మసాలాలన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాము. ఇప్పుడైతే వేసినవన్నీ బాగా కలుపుకొని కొంచెం తర్వాత వేగిన తర్వాత 1.5 బియ్యం అయితే నానబెట్టాం కదా, దానికి 3 లోటాలు నీళ్ళు అయితే వేసుకుందాము. నీళ్ళు అయితే వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఎసరు మరిగేంత వరకు. ఎసరు మరిగేలోపు చుట్టుపక్కల ఉన్న ఆవుల్ని, పొలాలని చూస్తూ నేచర్ని ఆనందిస్తూ ఉన్నాం అనమాట. ఎసరు అయితే బాగా మరిగిపోయింది. ఇవైతే నానిపోయి ఫ్రెండ్స్ వేసుకుందాం. రైస్ అయితే వేసుకున్నాం, ఒకసారి కలుపుకొని. ఓకే ఫ్రెండ్స్, బియ్యం వేసుకున్నాం కదా, కలుపుకొని మూత పెట్టుకుందాం ఉడికేంత వరకు. ఓకే గైస్, మేమైతే సాయంత్రం సూర్యుడు అయితే ఉన్నప్పుడైతే వచ్చాం. ఇప్పుడు చూడండి, సూర్యుడు వెళ్ళిపోయి ఆల్రెడీ చంద్రుడు కూడా వచ్చాడు అనమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకోవచ్చు. అరిటాకు అయితే పెట్టుకొని పైన ప్లేట్ అయితే పెట్టుకున్నాం. దమ్ము అవుతుంది. ఇప్పుడు మనం కచ్చాంబర్కి ఎల్లిపాయలు రెడీ చేసుకున్నాం, అదే రైతా. ఓకే, పెరుగు 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 పెరుగు. ఓకే, సాల్ట్. దమ్ అయిపోయిందని చూద్దాం. ఓకే, చూస్తుంటే అయిపోయినట్టుంది. పులావ్ అయితే రెడీ అయిపోయింది. పులావ్ అయితే మనకు రెడీ అయిపోయింది, దించేసుకుందాం. ఓకే గాయస్, మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఈవినింగ్ 4:30 కదా, 4:30 ఆ టైంకి అలాగ వచ్చాం అనమాట. సో అప్పటి నుంచి అన్ని ప్రిపేర్ చేసుకొని కుకింగ్ అంతా అయ్యేసరికి ఇప్పుడు టైం వచ్చి చూడండి 7 అవుతుంది అనమాట. ఓకే, సరే అయితే వడ్డించుకొని మనం అందరం భోజనం చేసేద్దాం. చూద్దాం టేస్ట్ ఎలా ఉందా. ఓకేనా? ఓకే, చికెన్ పులావ్. ఓకే, చికెన్ లెగ్ పీస్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తెచ్చుకున్న చికెన్ కర్రీ కూడా ఉందన్నమాట.
సంతోషం సంతోషపడి చుట్టూ చూడండి, చెరువులు, చీకటి. ఈ చీకట్లో మా నలుగురు వేడి వేడి పొలం. సంతోషపల్లి నీకు చికెన్ ముక్క పడలేనట్టు ఉందా? చూడు చికెన్ ముక్క కోసం చూస్తున్నా. ఓకే, చికెన్ కర్రీ కూడా గట్టిగా తినాల. లెమన్ కూడా పిండుకున్నాం. బిర్యానీ అన్నాక నిమ్మకాయ ఇది లేకపోతే ఆ టేస్ట్ మనకి రాదనమాట. చూద్దాం. డైరెక్ట్ వీడియో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో కనిపించాడు, మళ్ళీ వీడియో మధ్యలో ఎక్కడ కనిపించలేదు అనుకున్నారు. నాకు యాక్చువల్గా కుకింగ్ అయితే రాదనమాట. మా అన్నయ్యకి అయితే బాగా కుకింగ్ అది వచ్చి, సో అందుకనే వీడియో మొత్తంలో అన్నయ్య అయితే కనిపించాడు. సరే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. కలుపుకుంటా. నిమ్మకాయ పిండవరా ప్రసాద్? పిండుకున్నా. ఓకే, చికెన్ పీస్ లైట్గా కొంచెం గ్రేవీ, చాలా వేడివేడిగా ఉన్నాయి. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా టేస్ట్ వస్తుందని. మసాలాలు నెక్స్ట్ ఎలా ఉంది సంతోషాలు? చాలా బాగుంది, చాలా బాగుంది. లెట్స్ గో గైస్, తిందాం. ముందుకైతే దిగిపోతుంది. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది బిర్యానీలోది. సారీ, పులావ్ కదా. మసాలాలు కూడా చాలా బాగా సరిపోయాయి అనమాట. కరెక్ట్ సరిపోయా. ఓకే, ఇలాంటి సాయంత్రం పూట ఇప్పుడు టైం 7 అయిపోతుంది కాబట్టి నైట్ చుట్టూ చాలా చీకటిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అవును, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. ఈ క్లైమేట్లో ఈ చికెన్ పులావ్ తింటే అది కూడా వేడివేడిగా తింటుంటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే గాయ్స్, ఇప్పుడైతే తినేద్దాం. లెట్స్ గో ఈట్.